ఆసక్తికరమైన వ్యవహారం తెర మీదకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు, దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన వ్యవహారం ముందుకొస్తుంది. దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు, ఎన్డీఏకి సపోర్టుగా ఉన్న కొన్ని పార్టీలు అంగీకరించడంతో మోదీ సర్కారు అడుగులేస్తోంది. ఇండీ పక్షాలతో కూడా చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు అంగీకరిస్తే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదన జరిగితే దాని ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలా ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. దేశంలో చివరిసారిగా డీలిమిటేషన్ ప్రక్రియ 2008లో జరిగింది. 2009 ఎన్నికలకు ముందు 2008లో పూర్తయింది. దానికి 2002లో ప్రక్రియ ప్రారంభిస్తే 6 ఏళ్ల పాటు ఆ డీలిమిటేషన్ ప్రక్రియ సాగింది. చివరకు 2008లో దాన్ని ముగించారు. ఆ సమయంలో అటు లోక్సభకి, ఇటు రాష్ట్రాల అసెంబ్లీకి సీట్ల సంఖ్యను పెంచకుండానే సరిహద్దుల సర్దుబాటు జరిగింది. అలాంటి డీలిమిటేషన్ ప్రక్రియకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్కి ఎక్కడా పొంతన లేదు. ఎందుకంటే అప్పట్లో సీట్ల సంఖ్య ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుంటే 294 స్థానాలని అటు ఇటు మండలాలు, గ్రామాలు అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ చేశారే తప్ప ఎక్కడ కొత్త సీట్ల సంఖ్యను తెర మీదకు తెచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 263కి పెంచే ఆలోచనలో ఉన్నారు. దాదాపుగా 88 అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి 2 అసెంబ్లీ స్థానాలు కలిసి 3 అసెంబ్లీ స్థానాలుగా మారేదానికి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంటే 25 పార్లమెంటు స్థానాలు 36కి ఆంధ్రప్రదేశ్లో పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్ని భారీగా పెంచే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ సమయంలో ఇలా విభజన ప్రక్రియ సాగితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమికి అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది? అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఈ పరిణామాలు నష్టం చేస్తాయా అన్నది కీలకమైనటువంటి అంశం. గతంలో 2002లో మొదలైనటువంటి పునర్విభజన ప్రక్రియ 2008 నాటికి పూర్తయ్యేసరికి 2002లో చంద్రబాబు సారథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి తగ్గట్టుగా ఆ డీలిమిటేషన్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు చక్రం తిప్పారు అనే అభిప్రాయం ఉంది. డీలిమిటేషన్ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి అనేక రకాల ఫలితాలు సానుకూలంగా రావడానికి ఉపయోగపడింది అనే మాట ఉంది. ఉదాహరణకి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం, దాదాపు విజయవాడ నగరంలో భాగంగా ఉండేటువంటి అటు గన్నవరం, ఇటు పెనమలూరు 2 అసెంబ్లీ స్థానాల్ని మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కలపడానికి ఆనాటి డీలిమిటేషన్ కమిటీలో కీలక పాత్ర పోషించిన లగడపాటి రాజగోపాల్ ఒక కారకుడు అనే వాదన బలంగా ఉంది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి బలమైన గన్నవరం, అదేవిధంగా పెనమలూరు లాంటి అసెంబ్లీ స్థానాన్ని మచిలీపట్నం నియోజకవర్గంలో కలపడం ద్వారా లగడపాటి తాను సేఫ్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేశారు అనే వాదన ఆనాడు వినిపించింది. దానికి తగ్గట్టుగానే 2009 ఎన్నికల్లో లగడపాటి విజయవాడ నుంచి రెండోసారి ఎంపీగా గెలవడానికి దోహదపడింది. విజయవాడే కాదు, కర్నూలు లోక్సభ నియోజకవర్గం తీసుకున్నా కర్నూలుకి అత్యంత చేరువలో ఉండే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల పార్లమెంటు స్థానంలో కలపడంలో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన భూమిక పోషించారు అనే వాదన ఉంది. అందుకే ఇప్పటికీ పాణ్యం నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉంది. కర్నూలు నగరానికి అత్యంత చేరువలో ఉన్నా సరే కానీ ఇలాంటి అనేక మండలాలు, నియోజకవర్గాలు ఇలాంటి సర్దుబాటు వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించడం ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం 2009 ఎన్నికల్లో అంటే డీలిమిటేషన్ తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికల్లో వైఎస్ఆర్ అతి తక్కువ మెజార్టీతో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కూడా దోహదం పడింది అనే మాట ఉంది. దాన్ని బట్టి చూస్తే ఈసారి జరగబోతున్న డీలిమిటేషన్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూటమి నాయకత్వం తన రాజకీయ ప్రయోజనాలు తగ్గట్టుగా వ్యవహరించడం అనివార్యం అనే అభిప్రాయం వినిపిస్తోంది.
పునర్విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిటీలు జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, ఎన్నికల కమిషన్ రిప్రజెంటేటివ్, వాళ్ళతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్లు అందులో భాగస్వామిగా ఉంటారు. అదే రాష్ట్రాల స్థాయిలో ఏపీ హైకోర్టుకి ఒక రిటైర్డ్ జడ్జ్, దాంతోపాటుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసే ఐఏఎస్ అధికారులు డీలిమిటేషన్ కమిటీలో ముఖ్య భూమిక పోషిస్తారు. వీళ్ళతో పాటుగా అసోసియేట్ మెంబర్లుగా ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది. అయితే డీలిమిటేషన్ అంతా అధికారులు, జడ్జీల నేతృత్వంలో జరిగినప్పటికీ అసోసియేట్ మెంబర్లు కీలకమైన ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు. ఏ ప్రాంతం, ఏ మండలం ఎటు ఉండాలి, ఏ నియోజకవర్గంలో చేరాలి, ఎట్లా ఉండాలి అనే దాని మీద అనేక సూచనలు చేసే అవకాశం అసోసియేట్ మెంబర్లకు ఉంటుంది. ఆ అసోసియేట్ మెంబర్లు పార్లమెంట్లో ఉన్నటువంటి బలం ఆధారంగా, అదేవిధంగా రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీలో ఉన్నటువంటి బలం ఆధారంగా ఎన్నికవుతూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో 175కి 164 స్థానాలతో కూటమి ఏకపక్ష విజయాల్ని సాధించింది. దాంతో ఇప్పుడు డీలిమిటేషన్కి ఎన్నుకోబోయే అసోసియేట్ మెంబర్లలో కూడా దాదాపుగా కూటమి సభ్యులే ఉండడం ఖాయం. కూటమి సభ్యులే అసోసియేట్ సభ్యులుగా డీలిమిటేషన్ కమిటీల్లో చేరినప్పుడు అందుకనుగుణంగా డీలిమిటేషన్ ప్రక్రియను తమ ప్రయోజనాలు తగ్గట్టుగా మలుచుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తారనడం నిస్సందేహం. అలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీకి ఈ డీలిమిటేషన్ చాలా పెద్ద స్థాయిలో సమస్యగా మారేందుకు అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం చాలా మంది నోటి నుంచి వినిపిస్తుంది. గతంలో కూడా 2009లో డీలిమిటేషన్ ప్రకారంగా ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల సర్దుబాటు చేసుకోవడానికే సమయం సరిపోలేదు. దాంతో 2008లో ప్రకటించిన డీలిమిటేషన్ 2009 ఎన్నికల నాటికి సమర్థవంతంగా ఆయా నియోజకవర్గాలను సెటరైట్ చేసుకునే అవకాశం విపక్షానికి రాకపోవడం పాలకపక్షానికి ఉపయోగపడింది. ఇప్పుడు కూడా మళ్ళీ 2028 నాటికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే 2029 ఎన్నికల్లో కొత్త స్థానాల ప్రకారంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు కుదురుకోగలదు, ఎలా తన పరిస్థితిని చక్కదిద్దుకోగలదు, కొత్త నియోజకవర్గాలు, కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నటువంటి తరుణంలో వాటిని కూటమి పక్షాలు తమకు సానుకూలంగా డీలిమిటేషన్ చేసుకునే యోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించడం వైఎస్ఆర్సీపీకి సవాలుగా మారబోతుంది అనే మాట కూడా ఖచ్చితంగా వినిపిస్తోంది. మరి ఇలాంటి తరుణంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లు 36కు పెరుగుతాయి, 175 అసెంబ్లీ స్థానాలు 263కు పెరుగుతాయి. ఇట్లా పెరిగేటువంటి 88 అసెంబ్లీ స్థానాలను మహిళలకే రిజర్వ్ చేయబోతున్నారు. అలా ఎక్కడెక్కడ ఎలాంటి మహిళా రిజర్వేషన్లతో కూడినటువంటి సీట్లు వస్తాయి, ఎలాంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం మరిన్ని వీడియోల్లో చర్చించబోతున్నాం. ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద సవాలుగా మారబోతుందనడం నిస్సందేహం. అదే సమయంలో దాన్ని కూటమి ఎంత సానుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతుందన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. వీటన్నిటికీ తోడు ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో గతంలో 6 ఏళ్లు పట్టినటువంటి ఈ ప్రక్రియ ఈసారి 2 ఏళ్లలో పూర్తి చేయగలుగుతారా, 2 ఏళ్ల నాటికి ఆ వ్యవహారం అంతా కొలిక్కి వచ్చేస్తుందా అన్నది ప్రధానమైనటువంటి అంశం. అయితే దానికన్నా ముందు ఈ డీలిమిటేషన్ ప్రక్రియకి పార్లమెంట్లో ఎంత మేరకు ఆమోదం పొందుతుంది, ఏ ఏ పక్షాలు ఎటు నిర్ణయాన్ని తీసుకుంటాయి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పక్షాలు మోదీతో ఏకీభవించినట్టుగా అటు కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశంతో పాటుగా వైఎస్ఆర్సీపీ కూడా లైన్ క్లియర్ చేసేలా డీలిమిటేషన్కి ఆమోదం తెలిపినట్టుగా కథనాలు వస్తున్నాయి. మరి పార్లమెంట్లో ఆ పార్టీ ఎటు నిర్ణయం తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో అన్ని పక్షాలు మోదీకి మద్దతుగా నిలిచినటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీకి పూర్తి వ్యతిరేకంగా తమ మిత్రపక్షాలకి మేలు చేసేలా ఎంత మేరకు సహకరిస్తుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలబోతున్నటువంటి అంశాలు.